పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మన దేశ అభివృద్ధి వాటలో రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంతకుముందు అందరు కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు, మేము 7 లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రశ్న ఒకటే, తెలంగాణ వచ్చినప్పుడు కేవలము సుమారు 70,000 కోట్ల రూపాయల అప్పునే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఎక్కడ ఖర్చు పెట్టినారు, దేంట్లో ఖర్చు పెట్టినారో ఆలోచించే విషయం ఉంది. ఇది కేవలము కమిషన్లు దోచుకోవడానికి, కాంట్రాక్టర్లకు ఆర్థికంగా పైకి తీసుకురావడానికి, వీళ్ళందరికీ ప్రపంచంలో ధనికులకు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి, సోనియా గాంధీ గారు అప్పుడు ఏదైతే మాట ఇచ్చారో వారు అప్పుడు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట